వెల్కమ్ బ్యాక్. బ్యాంకుల్లో డబ్బులున్నా చేతిలో డబ్బులు లేక జనం అల్లాడిపోతుంటే కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందా? ఆర్బీఐ కోట్లకు కోట్లు ముద్రించి రాష్ట్రాలకు పంపుతున్న డబ్బంతా ఏమవుతోంది? బ్యాంకులకు చేరుతున్న కోట్ల కట్టలు క్యూ లైన్లలో సామాన్యుడికి ఎందుకు చేరలేకపోతున్నాయి? నెల దాటినా ఇంకా ప్రజల దగ్గర సరిపడా కరెన్సీ ఎందుకు రీచ్ అవ్వలేదు? బ్యాంకులే డబ్బంతా దోచేస్తున్నాయా? పెద్ద నోట్ల రద్దు 6 నెలల తీవ్ర కసరత్తుల తర్వాత తీసుకున్న నిర్ణయం అని మోడీ చెప్పుకొస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ 6 నెలల్లో ఎన్నో రకాలుగా ఆలోచనలు సమాలోచనలు చేసిన మోడీ బ్యాంకర్ల గురించి మాత్రం ఎందుకు ఊహించలేకపోయారన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. నగరాల నుంచి మొదలు పెడితే పట్టణాలు గ్రామాల వరకు అందరికీ డబ్బులు సర్క్యులేట్ చేయాల్సిన బ్యాంకులు అడ్డంగా ఆ డబ్బును కార్పొరేట్లకు దోచిపెట్టేశాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఐటీ సోదాల్లో దొరుకుతున్న కోట్లకు కోట్ల కొత్త నోట్ల కట్టలు. ఐటీ అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు కాబట్టే ఆయన దగ్గర 70 కోట్ల రూపాయల కొత్త నోట్లు ఉన్నట్టు తెలిసింది. మరి ప్రపంచానికి తెలియని శేఖర్ రెడ్డిలు ఎంతమంది ఉన్నారో దేవుడికి కూడా తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా దేశంలో ఉన్న బ్యాంకర్లకు మాత్రం తెలుసు. ఎందుకంటే శేఖర్ రెడ్డి లాంటి బడాబాబులిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొత్త నోట్లను వాళ్ళిళ్లకు తరలించే దొంగలు బ్యాంకర్లే. బ్యాంకుల ప్రమేయం లేకుండా ఇదంతా జరగడం అసాధ్యం. డిమానిటైజేషన్ తర్వాత డబ్బులు తిరిగి వ్యవస్థలోకి పంపే ప్రక్రియను రీమానిటైజేషన్ అంటారు. డిమానిటైజేషన్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాక తక్షణం దృష్టి పెట్టాల్సింది రీమానిటైజేషన్ పైనే. అయితే దాన్నెలా అమలు చేయాలన్నది దేశంలో ఉన్న ప్రజలు, వారి ఆర్థిక విధానాలు, ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం మోడీ అండ్ కో ముమ్మాటికి తప్పటడుగు వేశారు. పెద్ద నోట్ల రద్దుతో పెద్ద దొరల దగ్గరున్న నల్లధనాన్ని రద్దు చేయాలనుకున్న మోడీ తిరిగి కొత్తగా విడుదల చేసే డబ్బు నేరుగా వ్యవస్థలో అన్ని వర్గాలకు వెళ్లేలా ప్లాన్ చేయలేకపోయారు. దీంతో మళ్లీ కొత్త నోట్లన్నీ బ్లాక్ మనీ హోల్డర్ల దగ్గరికే వెళ్లిపోయాయి. అంటే శేఖర్ రెడ్డి లాంటి సంపన్నుడి దగ్గర పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లొచ్చి మళ్లీ అదే బ్లాక్ మనీ స్థానంలో చేరాయి తప్ప బ్లాక్ మనీ అంతం అనేది జరగనే లేదు. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకులు భారీ దోపిడీకి తెరతీశాయి. తమకు వచ్చిన డబ్బును అడ్డదారిలో బడాబాబులకు మార్చేశాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు నేరుగా కోట్లకు కోట్లు అక్రమాలకు పాల్పడ్డాయని ఐటీ అధికారులే చెప్పుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దేశంలో 57 బ్యాంకుల మీద ఈడీ అధికారులు దాడులు చేశారంటేనే దొంగలెవరో అర్థమవుతోంది. ఒక్కో ప్రైవేట్ బ్యాంకు ఉన్నతాధికారులు మేనేజర్ల స్థాయిలో 100 కోట్ల రూపాయలు ఇలా దారులు మళ్లాయి. ఒక్క శేఖర్ రెడ్డి దగ్గరే 70 కోట్లు దొరికాయంటే ఇక ఇలాంటి పెద్ద దొరల ఇళ్లకు ఎన్నెన్ని వేల కోట్లు తరలిపోయాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. ముఖ్యంగా నగరాల్లో బ్యాంకులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులైతే ప్రజల్ని అడ్డంగా దోచేశాయి. తమ గ్రామాలు పట్టణాల్లో పంచాల్సిన వేల కోట్లను ఇలా అక్కడి చిన్నా చితక బ్లాక్ మనీ హోల్డర్లకు లక్షల్లో తరలించాయి. ఎంత చెట్టుకి అంత గాలెన్నట్లు దాదాపుగా అన్ని బ్యాంకులు తమ తమ స్థాయిల్లో బ్లాక్ మనీ హోల్డర్లకు నేరుగా డబ్బులు తరలించాయి. ఇందులో ఎవరికీ ఏ అనుమానం అక్కర్లేదు. బ్యాంకులు తరలించకుండా ఇన్నేసి కోట్ల రూపాయల కొత్త నోట్లు ఏ ఒక్కరి దగ్గరికైనా ఎలా వస్తాయి? మొత్తంగా చెప్పాలంటే బ్యాంకు ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడతారన్న ఆలోచన కూడా లేకుండా మోడీ మొండిగా నిర్ణయం తీసేసుకున్నారు. మనిషి ఒంట్లో రక్తం ఎలా ప్రవహిస్తుందో దేశంలో రక్తం కూడా అదే విధంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. అలాంటి ఒక దేశంలో మొత్తం ఉన్న రక్తం అంతటినీ తీసేయాలనుకున్నప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే కొత్త రక్తాన్ని సిద్ధం చేసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. కానీ ఈ విషయాన్ని కూడా మోడీ నిర్లక్ష్యం చేశారు. కొత్త నోట్లను రద్దు చేయడానికి ముందే మార్కెట్లోకి సర్క్యులేట్ చేయడానికి సరిపడినన్ని కొత్త నోట్లు సిద్ధం చేసుకోలేదు. అది ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేసింది. గడిచిన నెల రోజులుగా పెద్ద నోట్ల రద్దుతో మన ఆర్థిక వ్యవస్థకు 4.5 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపు అన్ని రంగాలు వ్యాపారాలు లేక కుదేలైపోయాయి. 4 లక్షల కోట్లు మేము రిలీజ్ చేశామంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే కన్సర్న్డ్ ఆఫీస్ కానివ్వండి. అసలు ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అసలు కనపడటం లేదు. ఇంతకుముందు రోజుకు ఒకసారి 3 సార్లు 4 సార్లు వచ్చి ఆయన మనకు చర్యలు గురించి చెప్పేవాడు. కష్టాలు ఏమున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, లేకుంటే ఎలాంటి రిలాక్సేషన్ ఇస్తున్నాము, నిబంధనలు ఎలా మేము సడలిస్తున్నామని. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కనబడ్డు, ఆర్బీఐ గవర్నర్ కనబడ్డు,
ఊరికే గాలికి కబుర్లు వదిలేసినట్టుగా 4 లక్షల కోట్లు వదిలేసామన్నాడు. నువ్వు తీసిందేమో 14 లక్షల కోట్లేమో ఎకానమీ నుంచి తీసేసావు, 4 లక్షల కోట్లు ఇచ్చామన్నావు. అది కూడా 2,000 రూపాయలేమో సామాన్యుడికి అందటం లేదు. 70 కోట్లు, 80 కోట్లు, 1,00,000 కోట్లు, 30 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా, అది ఢిల్లీ కాదు, పంజాబ్ కాదు, హర్యానా కాదు, రాజస్థాన్ కాదు, తెలంగాణ కాదు, కర్ణాటక కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఇంతకుముందు ఏదైతే టెర్రరిస్ట్ నెట్వర్క్ ఉందో ఆ టెర్రరిస్ట్ నెట్వర్క్ కన్నా ఇప్పుడు న్యూ కరెన్సీ బ్లాక్ నెట్వర్క్ ఎక్కువైపోయిందో అనిపిస్తోంది. ఆర్బీఐ పంపిన డబ్బును యథాతథంగా వ్యవస్థలోకి బ్యాంకులు చేరవేసి ఉంటే ఇంత నష్టం వాటిల్లి ఉండేది కాదు. కొన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి దేశ భవిష్యత్తుకు తూట్లు పొడుస్తున్నాయి. సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఇలా దేశాన్ని నాశనం చేయడంలో కొన్ని బ్యాంకుల పాత్ర ఘనంగా ఉంది. ఇంకా చెప్పాలంటే బ్యాంకులే అసలైన దోపిడీకి రాచమార్గాలు. తమ దగ్గరున్న జనం సొమ్మును మాల్యా లాంటి బడాబాబులకు అప్పనంగా దోచిపెట్టింది ఈ బ్యాంకులే. వాళ్లకు 1,000 కోట్లు లోన్లు ఇచ్చిన తర్వాత వడ్డీలు కూడా అడగకుండా వాళ్లతో కుమ్మక్కై ఆపై వడ్డీలు మాఫీలు చేసి అప్పులు రీషెడ్యూల్ చేసి చివరికి కార్పొరేట్లు నయా పైసా కూడా కట్టకుండా విదేశాలకు పారిపోయినా చేతులెత్తేసినా ఏమీ అనకుండా ఆ రుణభారాన్ని వ్యవస్థ మీద పడేస్తున్నాయి. ఇలా నిన్న మొన్నటి వరకు దేశంలో ఉన్న జనం సొమ్మును బడాబాబులకు అప్పనంగా కట్టబెట్టిన బ్యాంకులు ఇప్పుడు ప్రజలకు చేరాల్సిన డబ్బును అదే కంత్రి కార్పొరేట్లకు, నల్ల కుబేరులకు తరలిస్తున్నాయి. నిజానికి మన దేశంలో అప్పుడు ఇప్పుడు అసలు దొంగలు బ్యాంకులే. కొందరు అవినీతి అక్రమ బ్యాంకర్ల వల్ల దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థే కుప్పకూలే స్థాయికి చేరింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 5 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని వేల మంది కార్పొరేట్లకే కట్టబెట్టింది. దేశంలో టాప్ 10 కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన అప్పే అక్షరాల 6 లక్షల కోట్లు. అంటే ఈ లెక్కన బడాబాబులకు బ్యాంకులు ఏ రేంజ్ లో దోచిపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కోట్లు దోచిన కార్పొరేట్లు దొంగలే, వాళ్లకు జనం సొమ్ము కట్టబెట్టిన బ్యాంకర్లు దొంగలే. అప్పుడు దొంగలంతా కలిసి ఊళ్లు పంచుకున్నట్లు ఇప్పుడు అదే దొంగలు కలిసి కొత్త నోట్లు పంచుకుంటున్నారు. ఇప్పుడు పోస్టాఫీసులు, బడాబాబుల ఇళ్ల మీద దాడులు చేస్తున్న ఐటీ, సిబిఐ, ఈడీ అధికారులు ముందుగా పట్టుకోవాల్సింది బ్యాంకర్లనే. వాళ్లే అసలు దొంగలు. వాళ్లను ప్రాసిక్యూట్ చేస్తే వాళ్లు చేసిన మోసాలతో పాటు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో, ఎన్నెన్ని కోట్ల కొత్త నోట్లు కట్టబెట్టారో లెక్కలన్నీ బయటకొస్తాయి. యావత్ దేశాన్ని ప్రభావితం చేసే నిర్ణయాన్ని ఇంత అనాలోచితంగా, ఇంత నిర్లక్ష్యంగా తీసుకుంటారా?